Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఘంటసాల గారి పాటలు చాలామంది అనుకరిస్తూ ఉండేవారు ఆ రోజుల్లో. బట్ మీ పేరు, మీకు వచ్చినంత పేరు, మీకు అంటే ఘంటసాల గారు అంటే ఇంకా గంగాధర శాస్త్రి గారే అన్నంతగా గుర్తింపు రావడానికి కారణం ఏంటండి? అది గుర్తింపు ఏం కాదండి, ఇది అంటే మీరు మెనీ పీపుల్ సాంగ్ అంటే దే యూజ్డ్ టు సింగ్, చాలా మంది అనుకరించారు. చాలా మంది నేను ఒక్కనే కాదండి, చాలా మంది ఘంటసాల గారి పాటలు అద్భుతంగా పాడేవాళ్ళు ఉన్నారు. నాకు మనకు హైదరాబాద్లో మిత్ర అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ మిత్ర గారు పాడుతుంటే నేను ఎక్కడో వెనక సీట్లో ఎక్కడో చివరిలో కూర్చొని నేను జాగ్రత్తగా వింటుండేవాడిని. అసలు ఈయన కళ్ళు మూసుకుని వింటుంటే ఘంటసాలే దిగొచ్చి పాడుతున్నాడు అనిపించేట్టుగా అట్లాంటి అనుభూతి నేను పొందుతున్నాను. చాలామంది ఉన్నారు పాడేవాళ్ళు. అయితే ఘంటసాల గారి అంటే అయితే చాలామందిలో నేను చూసింది ఘంటసాల గారి గొంతుని ఇమిటేట్ చేయడానికి చేసే ప్రయత్నం నాకు కనిపిస్తుంది. ఇక్కడ గొంతు కాదు, గాత్ర ధర్మం, అందులో ఉండే సోల్, అందులో ఉండే అనుభూతి, అది మనం పొందగలిగితే పూర్తిగా నేను నిజానికి ఘంటసాల గారు 100% ఘంటసాల గారిని ఇమిటేట్ చేసే గొంతు కాదు నాది. ఘంటసాల గారి ధర్మాన్ని మాత్రం యథాతథంగా ఆ అనుభూతిని నేను పొందుతూ పాడడానికి చేసిన ప్రయత్నంలో మీరందరూ మరి అది అమాయకంగానో లేకపోతే గౌరవభావంతోనో ఘంటసాలే పాడుతున్న అనుభూతి మీకు కలగటం అనేది అది నా అదృష్టం. తేడా ఏంటండి ఘంటసాల గారిని అనుకరించడానికి, అనుసరించడానికి తేడా ఏమిటి? ఘంటసాల గొంతునే ఇమిటేట్ చేసి మీరు పాడుతున్నారు అనుకోండి, పాడుతా తీయ అని పాడే ప్రమాదం ఉంది. అందులో అన్యాచురాలిటీ ఉంది. మీరు ఎవరినైనా ఇమిటేట్ చేస్తుంటే దాని అర్థం ఏంటంటే అందులో ఎంతో కొంత అది ఒరిజినల్ కాదనమాట, అన్యాచురల్ అనమాట. గాత్ర ధర్మాన్ని కనుక మీరు అవపోసన పెడితే ఏమవుతుందంటే వాళ్ళే మీరైపోతారు. ఓకే, ఇంకా మీరు ఇంకా ఇమిటేట్ చేస్తున్నట్టు ఉండదు. సో అందుకని చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు చిరంజీవి దగ్గర 90% వచ్చాడు, 98% వచ్చాడు, సాయి కుమార్ 98% వచ్చాడు, ఇట్లా అనుకో ఇమిటేషన్లో. నువ్వే సాయి కుమార్ అనుకునేంత తపస్సు చేసావు అనుకోండి, ఇంకా ఇమిటేషన్ అనేది పూర్తిగా పోతుంది. సో నా విషయంలో ఏంటంటే నేను ఇమిటేట్ చేయడానికి ఎప్పుడు ఘంటసాల గారి గుర్తుని ప్రయత్నించాను కదా. అంటే వాయిస్ కల్చర్ ధర్మం ఉంటాం మనం. వాయిస్నేమో ఇమిటేషన్, వాయిస్ని ఇమిటేట్ చేయటం వేరు, వాయిస్ కల్చర్ని అంటే అందులో ఉన్న భావాన్ని, అందులో ఉన్న మాధుర్యాన్ని అవపోసన బట్టి దాని మీద మీరు టార్గెట్ పెట్టుకుంటే నా ప్రయత్నం అంతా అది. ఘంటసాల గారి పాటలు అన్ని పాడేవారండి మీరు? అన్ని రకాల పాటలు? అన్ని పాటలు, ఎవ్రీథింగ్ A to Z, ఫోక్ కావచ్చు, లేకపోతే అల్లరి చేసే పాటలు, అన్నీ పాడేవాడిని. ఇప్పుడు ఆ రోజుల్లో అంటే స్టేజ్ మీద అంటే మ్యాక్సిమం పాపులర్ మీకు ఒక లవ్ డ్యూయెట్ అనుకోండి. తావిలేని పువ్విలువలేనిదే అది నిజములే, నీవు లేక నేను లేనులే, ఇది ఒక డ్యూయెట్. ఈ డ్యూయెట్లో మళ్ళీ విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా, వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా, నీకోసమేనే జీవించునది ఈ విరహములో ఈ నిరాశలో. అందులో ఒక ఆర్ద్రత ఉంటుంది, అది మిస్ అవ్వకూడదు. రారా కనరారా కరుణమాని నారా ప్రియతమలారా రారా. అంటే మీకు ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయే స్థితి కనుక ఉంటుంది. ఇది ఎప్పుడు పాడినా అలాగే వస్తుంది. కారణం ఏంటంటే అది వేరు. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తానండి, ఒక సబ్జెక్ట్ కనుక మీరు తీసుకుని ఈ సబ్జెక్ట్ నాది అని మీరు అనుకుంటే, ఉదాహరణకి పాటే అనుకోండి, పాట నేర్చుకునే ముందు పాట వేరు, మనం వేరుగా ఉంటాం. పాట నేర్చుకుంటున్న దశలో పాట మనం కలిసి జర్నీ చేస్తుంటాం. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పాటే మనం అయిపోవాలి, నువ్వే ఆ పాట అయిపోవాలి. ఈ తపస్సు అంటే అది, లయం అంటే అది. అట్లా ఒక పాటనే కాదు, ఏదైనా అంతేనండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం సాయంత్రం 5 అయ్యేసరికి వాచి చూసుకుంటే వాడి వల్ల వాడికి ప్రయోజనం లేదు, వాడి వల్ల సంస్థకి ప్రయోజనం లేదు.
ఏంటంటే అప్పుడే దుకాణం కట్టలేదు 5:30 అయింది. నాకు మేమందరం 4:30 నుంచే బాత్రూమ్కి 4 సార్లు వెళ్ళి పౌడర్ రాసుకుని ఇంటికి వెళ్ళేవాడు పౌడర్ ఎందుకు రాసుకోవడం అంటే. సో పని చేయడం 2 రకాలు. మనం పని చేసి మనం ఎంజాయ్ చేయాలండి. పని ఎంజాయ్ చేయాలి. అదొక్క పాటనే కాదు. నేను అంత పిల్లలకి చదువుకునేటప్పుడు పిల్లలు, ఉద్యోగం చేసేటప్పుడు, కాపురం చేసేటప్పుడు భార్యాభర్తలు, ప్రపంచంలో రకరకాల పనులు చేసేవాళ్ళు. జీవితం అంటే లక్ష్యాన్ని చేరుకోవటం ఒక్కటే కాదండి, ప్రయాణాన్ని ఆస్వాదించడం మోస్ట్ ఇంపార్టెంట్. లక్ష్యం చేరుకోవడం ఒక క్షణం, విజయవాడ చేరుకున్నాను అనేది ఒక క్షణానికి సంబంధించింది. మధ్యలో మరి జర్నీ 260 మైళ్ళు మీరు చేసే జర్నీని ఎంజాయ్ చేయగలిగితే మనం దాని నుంచి చాలా నేర్చుకుంటాం, హెల్తీగా ఉంటాం. లక్ష్యం మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు ఫలితం మీద కాన్సన్ట్రేషన్ పెట్టారనుకోండి, మీరు దాన్ని చాలామంది స్ట్రెస్కి ఇదే కారణం. ఘంటసాల గారు మీలో కంప్లీట్గా మమేకం అయిపోయారు. కానీ అది మీకు యాక్చువల్గా ప్లస్ అయిందా మైనస్ అయిందా సార్, వృత్తిపరంగా వ్యక్తిగతంగా? అది నేను ప్లస్ మైనస్ ఇదంటే అంటే లైఫ్ అనేది ఒక అంటే క్యాల్కులేటెడ్ కాదు, అంటే మనకు తెలియకుండానే ఒక్కోసారి కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ మీరు సంగీతం, పాటలు, మీరు అదొక కెరియర్ అని అనుకున్నారు. కానీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మీరు అచ్చం ఘంటసాలలాగా పాడుతున్నారు కదా, మనకి ఇంకో ఘంటసాల ఎందుకు అని అనుకునేవారు ఉండొచ్చు. అలా సినిమా అవకాశాలు కాకపోతే ఇంకేమైనా అవకాశాలు కాకపోతే తగ్గిపోవచ్చు. అలాంటి ఐఎమ్ ఆస్కింగ్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే మేబీ అట్లా జరిగి ఉండొచ్చు అండి. నేను బేసిక్గా నేను యాక్చువల్గా ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ సింగర్ని, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లో. అక్కడ ఏదైనా పాటిస్తే నేను ఘంటసాల గారి లాగా పాడను. నేను నా గొంతుతోనే పాడతాను. ఘంటసాల గారి పాట మాత్రమే నేను పాడుతున్నప్పుడు ఘంటసాల గారి లాగా. నా గొంతు అంటే ఇలా ఇదే, ఈ గొంతు గాత్ర ధర్మం ఇదే. ఇప్పుడు ఉదాహరణకి సినిమాలో కూడా, నేను సినిమాల్లో పాడిన పాటలలో ఒక పాట, కనులు తెరిచే వేళకి కలతలన్నీ మిగిలిపో, దేహముంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తువ ఉంది, ఇంతకన్నా విజయం నీదే. ఇది నా వాయిస్. ఘంటసాల గారు వింటున్నప్పుడు మీకు అలా అనిపిస్తుంది. సో నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్న మార్గంలో ఎక్కువ ప్రభావం ఘంటసాల గారు చూపించడం వల్ల, ఎక్కువ కార్యక్రమాలు స్టేజీలో ఉండటం వల్ల, ఎక్కువ టీవీ ఇంటర్వ్యూస్, షోస్లో ఘంటసాల గారి పాటలు ఎక్కువ పాడడం వల్ల నేను ఘంటసాల గారికి పరిమితమని చాలామంది అనుకున్నారు. అలా అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు సినిమాల్లో నా దగ్గరికి వచ్చి, నేను దాదాపుగా 200 సినిమాల దాకా పాడాను, తెలుగు, కన్నడ. ఎవరన్నా వచ్చి ఈ పాట పాడండి అంటే అది ఆ సిచ్యువేషన్కి ఆ గొంతులో, నా గొంతులో పాడాను తప్ప ఇది ఘంటసాల గారి గొంతులు ఎప్పుడు పాడలేదు. అలా అనుకుంటున్న వాళ్ళలో విడిగా ఇదేంటి ఘంటసాల గొంతు ఇప్పుడు మనకి ఎందుకులే అని ఎవరన్నా నాకు తెలియకుండా వెళ్ళిపోతే దాని ప్రభావం ఉండేదేమో, వెళ్ళిపోయి ఉండొచ్చేమో. దాని నో రిగ్రెట్స్. దానికి నేను ఎప్పుడు అట్లా అనుకోలేదు. కాబట్టి అది నేను నిజానికి ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఈ ప్రశ్న, ఇప్పుడు ఈ స్టేజ్లో నేను చెప్పాలంటే ఘంటసాల గారి పాటను ఆశ్రయించడం, ఘంటసాల గారి పాట మార్గంలో చిన్నప్పటి నుంచి నేను వెళ్ళటం, అది ఎంత గొప్ప వరమో ఇప్పుడు నేను భగవద్గీత పాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. అదే కనుక మీరు అనుకున్నట్టుగా సినిమా అంటే ఏమిటంటే చెప్పండి, ఎందుకు సినిమాల వల్ల ఏంటంటే ఒక ప్రొజెక్షన్ ఉంటుంది కాబట్టి మీరు సినిమా అని గురించి మాట్లాడుతున్నారు. మంగళంపల్లి గారు సినిమా వల్ల ఎన్లైటన్ అవ్వలేదు, ఫోకస్ అవ్వలేదు. ఇక అట్లా చాలామంది సినిమాల వల్లే పైకి రావడం అట్లా ఏమి ఉండదు. సినిమాల్లో దానికి ఒక ప్రొజెక్షన్ ఉంటుంది, దానివల్ల అందరికీ కనిపిస్తారు. కొండ మీద నుంచి కనిపించినట్టుగా ఉంటుంది ఆ బ్రైట్నెస్. దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుందంటే నాలాంటి వాడికి బేసిక్గా నేను అసలు ఘంటసాల గారి పాటలే స్టేజ్ల మీద ఎప్పుడు 2 అర్థాలు, అందమంతా చీరలోనే ఉన్నది, చెంగావరంగి, అవి ఎప్పుడు నేను పాడలేదా? అవి ఎప్పుడు పాడలేదు. నేను అట్లాంటి పాటలు ఎప్పుడు పాడలేదు. నేను అవి కూడా సాహిత్య ప్రధానమైనవి, అసలు అభ్యంతరం లేనివి, 2వ అర్థం జోలికి వెళ్ళనివి, అలాంటివే పాడాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఈవెన్ సినిమా పాటలు కూడా మీకు వచ్చిన సినిమా పాటలు అన్నీ అలాంటివే. అలా కాక 2 అర్థాల పాటలకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది నేను అక్కడికక్కడే స్క్రిప్ట్ ఇచ్చేసి నేను అనుకొచ్చేసిన, క్షమించండి నేను ఇది పాడలేని, దయచేసి అహంకారం అనుకోకండి, మనసు అంగీకరించగా అదే అనుభూతున్నాను. కానీ నిజంగా మీకు ఆ పేరు ఉంది కదండి, మీకు అహంకారం. అదే చెప్పింది, మనం ఒక మార్గంలో వెళ్ళాలనుకునే వాడికి యాక్చువల్గా ఎలా రిసీవ్ చేసుకుంటారు? మీ వెనక కూడా చాలా మంది మాట్లాడతారు కదా, అది మీ చెవిన పడుతుంది కదా? పడుతుంది. ఇప్పుడు మీరు అహంకారం, ఈ కాన్ఫిడెన్స్, లేకపోతే నేను ఇలాగే ఉండాలనుకోవటమే కనుక అహంకారం అయితే డెఫినెట్గా ఉండొచ్చు. అహంకారమే ఉండాలి. అహంకారం ఉండటం వల్లే భగవద్గీత దాకా వెళ్ళగలిగాం. భగవద్గీత అన్నది మామూలు ప్రాజెక్ట్ కాదండి. ఒకసారి తీరుబడిగా అది చేస్తున్న కాలంలో అది సముద్రం లాంటిది, మునిగిపోయి ఈత్తూ ఉన్నాం, ఎప్పటికి తేలుతామో తెలియదు.
ఇప్పుడు ఈదేసి ఒడ్డుకొచ్చి ఇప్పుడు కూర్చున్నప్పుడు తెలుస్తుంది నాకు అసలు ఎట్లా ఇదే అది ఏంటి అది అది తెలివి తక్కువతనమా మూర్ఖత్వమా లేకపోతే కమిట్మెంటా అసలు ఒళ్ళు అది అదే ఒకసారి పులకరిస్తుంది నా శ్లోకం నేనే వింటున్నప్పుడు అది ఆపేసి అసలు ప్రాజెక్ట్ అంతా వెనకాల ఒకసారి కళ్ళు మూసుకుని తలుచుకున్నప్పుడు అది జలధరిస్తుంది ఒళ్ళు లైఫ్ని పణంగా పెట్టేసి లైఫ్తో గేమ్ ఆడేసేయటం అది. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.